ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలేమనగా, మనము సుఖముగా జీవించాలి అనంటే మన బ్రతుకు దినములన్నీ కూడా సంతోషకరముగా క్షేమముగా నెమ్మది కలిగి ఆరోగ్యవంతులముగా అన్ని విషయాలలో సమాధానమును చూస్తూ విజయమును చూస్తూ ముందుకు సాగాలి అనంటే మనము చేయవలసినటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఎటువంటి ప్రార్థన అనంటే, మనుషులందరి కొరకును రాజుల కొరకును, అంటే మన చుట్టుపక్కల ప్రాంతములలో ఉన్నటువంటి వారందరి కొరకు, అవసరములలో ఉన్నటువంటి వారి కొరకు, అధికారుల కొరకు, రోగుల కొరకు, సమస్త జనులందరి కొరకు కూడా మనము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన అనేది దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి పరిచర్య. ఇది మన దేవుని యొక్క దృష్టికి మంచిది, అలాగే అనుకూలమైనటువంటిది. కాబట్టి మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యంలో నడవడం దేవుని యొక్క చిత్తము. కాబట్టి అందరి రక్షణ కొరకు, మనుషుల యొక్క క్షేమము కొరకు మనము దేవుని సముఖమున విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన కర్తలారా, మీరు విశ్రమింపకుడి, యెహోవాను విశ్రమింపనీయకుడి అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. మనం ఎల్లప్పుడూ విశ్రాంతి తీసుకొనక అవసరములలో ఉన్నటువంటి వారి కొరకు ప్రతి నిత్యము కూడా దేవుని సన్నిధిలో, అన్న ప్రవక్త తను 80 సంవత్సరముల వయసులో కూడా అనేకుల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయించు తన జీవితకాలం అంతా కూడా దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించుచు బ్రతికింది. అలాగే మనము కూడా విజ్ఞాపనాన్ని మర్చిపోకుండా మన కుటుంబం కొరకు, మన కొరకు కాదు, ఎంతసేపటికి కూడా అనేకమైనటువంటి మనుషుల కొరకు, దేశంలో కొరకు, రాష్ట్రాల కొరకు భారము కలిగి ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థన మనకి, మన కుటుంబాలకి క్షేమము. కాబట్టి అటువంటి విజ్ఞాపన చేయు ఆత్మ ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.